ఈసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా కొట్టి తీరుతారా? తప్పకుండా. ఇవాళ మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలన్న ఆలోచనతోని ఇవాళ ఏ గ్రామంలో ప్రతి ఓటరు కూడా ఆలోచిస్తా ఉన్నాం. మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబం అంతా కూడా ప్రచారంలో మునిగి తేలుతోంది. ఇటీవల మీరు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు, అభివృద్ధి వైపా మీరు అరాచకం వైపా అని. ఇంతకీ మీరు అభివృద్ధి వైపా మీరు అరాచకం వైపా? ఈ 9.5 సంవత్సరాలుగా మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఇవాళ ప్రజల్లో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని నెలకొల్పడం జరిగింది. నోట్ డౌన్ దిస్ లైన్. కొంత మేరకు మాత్రమే అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు, పెద్దపల్లి ఎమ్మెల్యే అయిన మీకు లేదు, ప్రతిపక్షాలకు మాత్రమే ఉంది. అరాచకం అంతా మీ నుంచే ఉందనేటువంటి వాళ్ళ కామెంట్. గత చరిత్రలు చూస్తే ఎవరి అభివృద్ధి ఏందో ఎవరి అరాచకం ఏందో ప్రజలకు తెలుసు. మరి గోబెల్స్ ప్రచారంతో అబద్ధాలు మాట్లాడుతుండే తప్ప వాళ్ళు ఎన్నడూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు, ఈ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఇవాళ బహిరంగ వేదికన చర్చకు సిద్ధమే. ఇప్పుడు మీ వెనుక మాకు తెలియని మట్టి డాన్ గానీ ఇసుక మాఫియా డాన్ గానీ ఉన్నారా? నువ్వు చేసిన తప్పుడు పనులు, దొంగ పనులు, లంగ పనులు అన్ని ఇతరులకు అంటగడదు. దీనికి నీకెక్కడ కనపడ్డది మట్టి దొంగతనం? అంటే నీకు కనపడ్డదంటే నువ్వు దొంగతనం చేసినావు గతంలో. ప్రజలు తప్పుదోవ పట్టించడానికి తప్పుడు మాటలు చెప్తా ఉన్నావు, అబద్ధ మాటలు నీచ మాటలు మాట్లాడుతా ఉన్నావు. నీ బుద్ధి నీచ బుద్ధి, నీ బుద్ధి అబద్ధాల బుద్ధి. నిజంగా నీకు ప్రమాణం చేయాలని ఉంటే వేడి వేడి నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయి. ప్రతిపక్షాలు రాజకీయ కక్షతో కొన్ని చేస్తాయి అని అనుకుందాం మనోహర్ రెడ్డి గారు. కానీ మీ సొంత పార్టీలోనే మీకు బాగా ఇబ్బంది ఎదురవుతోంది. ఒక ఆధారం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఎందుకు రంగనాయక స్వామి భూముల వివాదం మిమ్మల్ని ఎందుకు చుట్టుముడుతోంది? మీకు ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది? రంగనాయక స్వామి భూములు కరీంనగర్ జిల్లా చైతన్యానికి, విప్లవ రాజకీయాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా. ఆ నియోజకవర్గం పేరు చెప్తే చాలు ఎన్నో హాట్ పాలిటిక్స్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా, కేంద్రంగా ఉంటుంది. అదే పెద్దపల్లి నియోజకవర్గం. పెద్దపల్లి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్స్లో హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కొడితే పెద్దపల్లిని ఏ స్థాయిలో నిలబెడతారు అనేటువంటిది ఒక ఎత్తు అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే టార్గెట్గా చేస్తున్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణల్లో ఏవి నిజం, ఏవి అబద్ధం అని తెలుసుకుందాం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. మనోహర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు రాకతో పెద్దపల్లి జిల్లాలో ఎస్పెషల్లీ బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ ఒక రేంజ్లో కనిపిస్తోంది. ఏంటి ఈసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా కొట్టి తీరుతారా? తప్పకుండా. కేసీఆర్ రాకతో టీఆర్ఎస్ శ్రేణుల్లో అత్యంత ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కూడా మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకునే ఆలోచనతోని వీళ్ళ క్యాడర్ అంతా కూడా వాళ్ళు పనిచేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఓటర్స్ అంతా కూడా ఇవాళ మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలన్న ఆలోచనతోని ఇవాళ ఏ గ్రామంలో ప్రతి ఓటరు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గత 9.5 సంవత్సరాలుగా వారికి జరిగిన మేలు, మరి వారికి లభించినటువంటి లబ్ధి వారెన్నడూ మర్చిపోని విధంగా వారికి సేవ చేయడం జరిగింది. కనుక తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మరి ఇవన్నీ మాకు లభిస్తవి, ఇవన్నీ కొనసాగుతవి. మరి తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మరి ఈ నియోజకవర్గం మరింత గొప్పగా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ కూడా వారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. 1952లో ఏర్పడినటువంటి పెద్దపల్లి నియోజకవర్గం ఎప్పుడూ కూడా రాజకీయ చైతన్యవంతుల యొక్క దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈసారి మాత్రం పెద్దపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మనోహర్ రెడ్డి గారు, అది మీ హ్యాట్రిక్ విజయంతో దానికి ఫుల్ స్టాప్ పడుతుందా? తప్పకుండా. ఎన్నికలు అన్నప్పుడు పోటీ తప్పదు. ఆ పోటీ ఎవరు పోటీ చేస్తున్నారనే విషయం ప్రక్కన పెడితే పోటీలో విజయం సాధించిన లక్ష్యంతోనే పనిచేయడం జరుగుతుంది తప్ప ఎవరు పోటీగా ఉన్నారు, ఎవరు మనకు అడ్డం వస్తున్నారనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి విజయం సాధిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో
మళ్ళీ మూడోసారి విజయకేతనం ఎగురవేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎన్నికల ప్రచారంలో విపరీతంగా దూసుకువెళ్తున్నారు. మీరు ప్రజల్ని కలుసుకుంటున్నారు, ప్రతి గడపకి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబం అంతా కూడా ప్రచారంలో మునిగి తేలుతోంది. ఇటీవల మీరు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు, అభివృద్ధి వైపా మీరు అరాచకం వైపా అని. ఇంతకీ మీరు అభివృద్ధి వైపా మీరు అరాచకం వైపా? నేను ప్రతినిత్యం అభివృద్ధి కొరకే మేము పాటుపడతా ఉంటాం. అభివృద్ధి ఉంటేనే ప్రజల సంక్షేమం జరుగుతుంది, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. అభివృద్ధి లేనప్పుడు అరాచకం కొనసాగుతుంది. అందుకే అభివృద్ధి అనేది ఒక ధ్యేయంగా పనిచేయడం జరుగుతూ ఉంది, అభివృద్ధి ఎజెండాగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ 9.5 సంవత్సరాలుగా మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఇవాళ ప్రజల్లో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని నెలకొల్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ద్వారా మరి తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకాన్ని వాళ్ళు ఉన్నది కనుకనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే, నేను కూడా కొంతమేరకు ఒప్పుకుంటాను. ప్రతిపక్షాలు కూడా కొంతమేరకు, నోట్ డౌన్ దిస్ లైన్, కొంతమేరకు మాత్రమే ఒప్పుకున్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు, పెద్దపల్లి ఎమ్మెల్యే అయిన మీకు లేదు, ప్రతిపక్షాలకు మాత్రమే ఉంది. అరాచకం అంతా మీ నుంచే ఉందనేటువంటిది వాళ్ళ కామెంట్. గత చరిత్రలు చూస్తే ఎవరి అభివృద్ధి ఏందో, ఎవరి అరాచకం ఏందో ప్రజలకు తెలుసు. ఈ 9.5 సంవత్సరాల కాలంగా మరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 100 కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామాన పట్టణాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. గత 50 సంవత్సరాల నేటి అభివృద్ధి ఈ 9.5 సంవత్సరాల కాలంగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏమాత్రం ధైర్యం లేదు. వారు వాస్తవాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం ఉన్నట్టయితే అభివృద్ధి ఏందో వాళ్ళ కళ్ళకు కనపడుతుంది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు కనుకనే చేసిన అభివృద్ధి కనపడట్లేదు. మనోహర్ రెడ్డిగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో పెద్దపల్లి నియోజకవర్గాన్ని గతంలో మున్నెను లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇది వాళ్ళు చూడలేని పరిస్థితిలో మరి గోబెల్స్ ప్రచారంతో అబద్ధాలు మాట్లాడుతుండే తప్ప వాళ్ళు ఎన్నడూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు, ఈ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కేవలం వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, పబ్బం గడుపుతూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇవాళ ఓటు సంపాదించుకోవాలని ఆలోచనతోని వాళ్ళు నానా తప్పుడు మాటలు మాట్లాడుతూ జరుగుతుంది తప్ప ఇవాళ మేము ఈ పని చేసామని గుండె మీద వేసుకొని చెప్పమని చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు. ఇవాళ నేను ప్రతిదీ ఇవాళ బహిరంగ వేదికన చర్చకు సిద్ధమే. ఇవాళ ఏం అభివృద్ధి జరిగింది మేము చెప్పగలుగుతాం. ఏ గ్రామాన్ని మేము ఏం అభివృద్ధి చేసినాం, ఏ పట్టణానికి ఎంత అభివృద్ధి చేసినాం, ఇవాళ మరి గ్రామాల్లో పట్టణాల్లో మరి జరిగిన అభివృద్ధిని వాళ్ళు చూడమని చెప్పాలి. అట్లాగే ప్రజల సంక్షేమం కొరకు ఇవాళ మున్నెనలు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వారు ఏం చేశారు? వాళ్ళు ఒక 200 రూపాయల పెన్షన్ మాత్రం ఇవ్వగలిగారు. కానీ ఇవాళ 2016 పెన్షన్ వస్తూ ఉంది, ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది. ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వాళ్ళు ఏమి సాయం చేశారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు ఏం చేయగలిగారు? వాళ్ళు ఏం చేయలే. వాళ్ళు ఏమైనా రైతులకు రైతు బంధు ఇచ్చారా? వాళ్ళు ఏమైనా రైతు బీమా ఇచ్చారా? వాళ్ళు ఏమైనా ఇవాళ 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. మరి అదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా 3 గంటల కరెంట్ ఇవ్వడానికి కూడా నానా ఇబ్బందులు పడ్డారు. నాణ్యమైన కరెంట్ లేక ఇవాళ రైతులందరూ నానా గోసపడ్డారు, అరిగోసపడ్డారు. వాళ్ళు మరి మోటార్లు గాలిపోయి, స్టార్టర్లు గాలిపోయి, పొలాలు ఎండిపోయి మరి తిరగలేక, మందు బస్తాలు దొరకక ఎంత ఇబ్బంది పడ్డారో మరి ఆ రోజు ఉన్నటువంటి రైతులకు తెలుసు. అది రాష్ట్ర రాజకీయాల వరకు ఓకే, అవి 6 గ్యారంటీలు 6 హామీలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీ కాన్స్టిట్యున్సీ వరకు, మీ నియోజకవర్గం వరకు కాంగ్రెస్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అయితే మిమ్మల్ని మట్టి దందాకు, ఇసుక దందాకు డాన్గా చిత్రీకరించేసింది. కానీ మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. కానీ మీ వెనుక మాకు తెలియని మట్టి డాన్ కానీ, ఇసుక మాఫియా డాన్ కానీ ఉన్నారా? ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఇటుక బట్టీలు ఉన్నాయి కదా, అప్పుడు కూడా మట్టి దందా నడిచింది కదా. మరి అప్పుడు నువ్వు మట్టి దొంగతనం చేయలేదా? మరి నువ్వు దొంగతనం చేయకుండా ఇటుక బట్టీలు నడిచినాయా? నువ్వు దొంగతనం చేయకుండా ఇటుక చెరువులు తవ్వినావా? అంటే పచ్చకామల్లోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అన్నట్టు నువ్వు చేసిన తప్పుడు పనులు, దొంగ పనులు, లంగ పనులు అన్నీ ఇతరులకు అంటగడుతూ చేసినారేమో అని చెప్పి వీళ్ళ ప్రజల్లో మరి తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ ఈ మట్టి అనేది, ఇటుక బట్టీలు అనేటి గత 30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇలా కొత్త విషయం కాదు ఇది. దానికి ఒక వ్యవస్థ ఉంది. మరి కలెక్టరేట్ నుంచి పర్మిషన్ తీసుకుంటా ఉన్నారు. మట్టి క్యూబిక్ మీటర్ ఇంత డబ్బు చెల్లించి ఆ ఇటుక బట్టి యజమానులే మట్టి తరలిస్తూ ఉన్నారు. దీనికి నీకెక్కడ కనపడ్డది మట్టి దొంగతనం? అంటే నీకు కనపడ్డదంటే నువ్వు దొంగతనం చేసినావు గతంలో.
ఓకే. నువ్వు గతంలో దొంగతనం చేసిన వరకనే ఇప్పుడు మట్టి దొంగతనం కనపడతా ఉంది. తర్వాత ఇసుక అన్నావు. నీకేమైనా బుద్ధి ఉన్నోడు కూడా జ్ఞానం ఉన్నది, తెలియాలి. అది జ్ఞానం ఉంటే అర్థం కావాలి. ఇసుక ఎవడమ్ముతాడు? ఇసుక ఎవరిది? ఇసుక అమ్మటానికి ఎవరు? ఇసుక అమ్మేది టీఎస్ఎండిసి. ప్రభుత్వం టెండర్ పిలిచి మరి ప్రతి క్యూబిక్ మీటర్ రేటు కట్టి కొనుక్కునే వాళ్ళకి డబ్బులు ఆన్లైన్లో డబ్బులు తీసుకొని వాళ్ళే సరఫరా చేస్తూ ఉన్నారు. దీనిలో ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఎమ్మెల్యేకి ఏం సంబంధం? నువ్వు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తప్పుడు మాటలు చెప్తా ఉన్నావు, అబద్ధ మాటలు నీచ మాటలు మాట్లాడుతా ఉన్నావు. నీ బుద్ధి నీచ బుద్ధి, నీ బుద్ధి అబద్ధాల బుద్ధి. ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ప్రతిపక్షాలు ఎవరైనా సరే దమ్ముంటే బహిరంగ చర్చకు రావాల్సిందే అని చెప్పి మీరు ఒక సవాల్ ఇస్తారు. ఐ స్టిక్ ఆన్ టు దట్ బికాస్ ఎందుకంటే నిజాయితీ ఉన్నప్పుడు నీతే కాదు, గతంలో కూడా మాట చెప్పినాం. ఏ ఆరోపణ చేసినా సాక్ష్యాధారం ఉండాలి. సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే చెప్పులు మెడలకు వేస్తారని చెప్పినాం. నువ్వు నిరూపించు, నేనైనా వేస్తాను, లేకపోతే నువ్వైనా వేసుకోవాలని చెప్పినాం. ఇదే ఇసుక దందాకి సంబంధించి, మట్టి దందాకి సంబంధించి ఇది గతంలో మల్లన్న టెంపుల్లో ప్రమాణానికి వరకు ఉంది. అది ఎందుకు ఆగిపోయింది మధ్యలో? ఇంతకి హౌస్ అరెస్ట్ ద్వారా ఆగిపోయిందా, లేకపోతే తర్వాత ఇద్దరు వదిలేసుకున్నారు? ఈ రోజుల్లో ఏమైనా జ్ఞానం ఉన్నోడు చేయాల్సిన పనేనా అది? నీవు దేవుని దగ్గర ప్రమాణం అంటావు, నిలబడి ప్రమాణం చేస్తా అంటావు. అంటే నీ ఆస్తి నాదని ప్రమాణం చేస్తే ఇడిచిపెట్టిపోతావా? దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఓకే. దానికి నీ ఆస్తి నాదని ప్రమాణం చేస్తే ఒడిచిపోతావా? ఎవడు చెప్పినాడు ఈ బుద్ధి, ఈ తప్పున్నాడుక? నువ్వు రాజకీయాల్లో ఉన్నావా, సభ్య సమాజంలో ఉన్నావా, లేకపోతే ఇది ఎక్కడున్నావు? ఏదైనా ఆరోపణ చేసే ముందు దానికి ఆధారం చూపించాలి. ఇది ఇది అని చెప్పి నువ్వు పాఠంగా ప్రకటించు, దాన్ని ఒప్పుకుంటాను. ప్రమాణం అదే ప్రమాణం కాదు. నిజంగా నీకు ప్రమాణం చేయాలని ఉంటే వేడి వేడి నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయి. చేతులు కాలితేనేమో నేను తప్పు చేసినట్టు. చేతులు కాలలేదనుకో నువ్వు ఒప్పన్నట్టు. ఇది కూడా అన్సైంటిఫికే కదా మరి ఇది అన్సైంటిఫిక్ కాదా? గుడి దగ్గర ప్రమాణం చేయటం అనేది చేతులు కాలితే వింటున్నా, అప్పుడు నీవు ఆరోపణ ఒప్పుకోవచ్చు. ఐ టేక్ దిస్ డయాస్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ మనోహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు అన్సైంటిఫిక్ రీజన్స్ మాట్లాడి అన్సైంటిఫిక్ రీజన్ తోని మరి ఇవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేసి ఇవన్నీ ప్రజలకు మభ్యపెట్టేటువంటి ఈ ప్రమాణాలు చేయటం అనేది ఎంతవరకు ఇది సబబు? ఇది ఎంతవరకు నిజం? ఇది దానికి ఒక ఆధారం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఏదైనా ఇలా ఇన్ని కోట్లు ఎందుకు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు? ఎవరైనా పోయి ప్రమాణం చేస్తే అయిపోద్ది కదా. అంతవరకు ఓకే. మున్సిపాలిటీ, మీ పెద్దపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఏంటి, ఒక సునామీ ఉంది దాంట్లో. మీ కోడలు మున్సిపల్ చైర్పర్సన్, మీరు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ఇద్దరు మున్సిపాలిటీలో బిల్లులు కాజేస్తున్నారట, అలాగే ప్రజల యొక్క గొంతుని నులిమేస్తున్నారట, అసలు స్వేచ్ఛ అనేటువంటి దాన్ని చంపేస్తున్నారట. ఏంటి అంత ఏకపక్ష తీర్మానాలు, ఏకపక్ష యుద్ధాలే ఉన్నాయా మీ పెద్దపల్లి మున్సిపాలిటీలో? ఆరోపించేవాడికి తెలిసి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మున్సిపల్ అనేది ఒక సివిక్ బాడీ, ఒక ఎలక్టెడ్ బాడీ, దానికి సార్వభౌమత్వం ఉన్న బాడీ. అది దానిలో ప్రతి పైసా తీర్మానం లేకుండా ఏ ఒక్కరు కూడా దాని ఆమోదం లేకుండా, ఆ తీర్మానాలన్నీ మీ ఇంట్లోనే జరుగుతాయట, ఆ తీర్మానాలన్నీ కౌన్సిలర్ల యొక్క భాగస్వామ్యం లేకుండానే జరుగుతాయనేటువంటిది వాళ్ళ ఆరోపణ. అంటే కౌన్సిల్లో తీర్మానం మినిట్స్ బుక్స్ లేవా, వాళ్ళ సంతకాలు లేవా? మా ఇంట్లో తీర్మానం జరుగుతుందా? బుద్ధి ఉండాలి, ఏమైనా జ్ఞానం ఉండాలి, చదువుకున్నారా? చదువు లేదు కనుకనే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థల అధినేతగా చదువు విలువ మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది తీర్మానం? కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? కౌన్సిల్లో జరుగుతుంది. దానికి ఒక మరి హాజరైనటువంటి సభ్యుల సంతకాలు ఉంటవి, తీర్మానం పైన సంతకాలు ఉంటవి. అవి ఇంట్లో జరుగుతాయా? జ్ఞానం ఉండి ఆరోపణ చేయాలా? జ్ఞానం లేకుండా ఆరోపణలు చేస్తే ఎట్లా? సరే, ప్రతిపక్షాలు రాజకీయ కక్షతో కొన్ని చేస్తాయి అని అనుకుందాం మనోహర్ రెడ్డి గారు. కానీ మీ సొంత పార్టీలోనే మీకు బాగా ఇబ్బంది ఎదురవుతోంది. ఊర్లకు వెళుతుంటే మిమ్మల్ని నిలదీస్తున్నారట, దళిత బంధు వసూళ్లు మిమ్మల్ని షాడోగా పెట్టి చేస్తున్నారట. ఏంటి ఈ ఆరోపణలు? ఏంటి మిమ్మల్ని ఒంటరిగా చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి? ఇది తప్పుడు ఆరోపణ. ఓకే. ఇవన్నీ మనిషి రకరకాల ఆలోచనతో బ్రతుకుతూ ఉంటారు. ఎవడు ఏ ఆలోచనతో వస్తాడో నా దగ్గరికి, ఎవడి ఆలోచన ఎవరి ఏది ఫుల్ఫిల్ కాలేదో నాకెట్లా తెలుస్తుంది? ఎవరు ఏది ఫుల్ఫిల్ కాకపోతే ఎవరు దూరం పోతారో దగ్గరకు వస్తారో నాకెట్లా తెలుస్తుంది?
ఎవడు ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాడు వస్తూ ఉంటాడు, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే వెళ్తూ ఉంటారు, అయితే ఫుల్ఫిల్ అయితే ఉంటారు. ఇవాళ ప్రజలు వాళ్ళ యొక్క సొంత ఆలోచనతోని వాళ్ళు ప్రజలుగా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమంది నాయకులు వారు కోరుకున్న విధంగా వారు జరగలేకపోతే కొంతమందికి జరుగుతుంది. అది I'll keep one straight question before you. You must answer, మనోహర్ రెడ్డి గారు. ఈ ఇంటర్వ్యూకి ముందు ప్రజలతో మాట్లాడినప్పుడు, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలతో మాట్లాడినప్పుడు, మెజారిటీ ఆఫ్ యూ ఓన్ దేర్ హార్ట్స్. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు అయితే మీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. దెర్ మే బి ఏ చేంజ్. కానీ ఎట్టి పరిస్థితుల్లో పెద్దపల్లి నుంచి మిమ్మల్ని హ్యాట్రిక్ కొట్టనివ్వకుండా చూడాలని ప్రతిపక్ష పార్టీల కంటే, మీ ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతల్లోనే ఎక్కువ కడుపు మంట కనిపిస్తోంది అనేటువంటిది ఒక ఆరోపణ. తప్ప వాళ్ళని మీరు సంపాదించుకొనివ్వలేదా? వాళ్ళ సంపాదనకి మీరు అడ్డుపడ్డారా? లేకపోతే మీరే ఆ సంపాదనల మొత్తం తీసేసినారు? ఏంటి మీకు సొంత పార్టీ నేతలకి మధ్యలో వైరం? వాట్స్ ద డిఫరెంట్ లైన్? సొంత పార్టీ నేతలకు మాకు మధ్య ఎటువంటి వైరం లేదు. తర్వాత మా మధ్యలో ఉండే మా పార్టీలో ఉండి మా పార్టీ శ్రేయస్ కోరేటువంటి నాయకులు మాతోనే ఉన్నారు. ఓకే, మాతోనే ఉన్నారు. మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలో పోయినారు తప్ప మాకు ఎవ్వరితో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది మరి ప్రతిపక్ష పార్టీల చేతుల్లో కీలుబొమ్మలే మాట్లాడుతున్నారు తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఏదెన్నైనా ఈ నాయకులు ఇవాళ బయటికి వెళ్ళినారంటే ఏదో స్వార్థంతో వెళ్ళినారు తప్ప ఇంకొక ఆలోచన లేదనే విషయం ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ నాయకుడు ఎటుపోతా ఉన్నాడు, ఏ లబ్ధి పొందాడు, ఏ లబ్ధి కొరకు ఇలా పార్టీలు మారుతున్న విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు కనుకనే రేపు తప్పకుండా మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించడానికి వారందరూ ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు కూడా మూడోసారి వారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి గెలవటం ఖాయం. దీనిలో ఎక్కడ కూడా ఎవరు ఎన్ని అడ్డం వచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు స్వచ్ఛంగా ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నాయకుల విషయం పక్కన పెడితే ఈ నాయకులు వస్తుంటారు పోతుంటారు. నాయకులకు కావాల్సింది మీకు తెలుసు, మాకు తెలుసు. నేను ఇప్పుడు దాన్ని బహిరంగ చెప్పలేను. కానీ వాళ్ళ స్వార్థం కొరకే వాళ్ళు మారుతా ఉన్నారు తప్ప ప్రజల క్షేమం కొరకు, ప్రజల బాగోగుల కొరకు, ఒక పార్టీ ఆలోచనతోని, పార్టీ సిద్ధాంతంతో బ్రతికేటువంటి నాయకులు అయితే మరి వాళ్ళు పార్టీలోనే ఉండి పార్టీ కొరకు పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది కేవలం వ్యక్తిగత స్వార్థంతో, వ్యక్తిగత లబ్ధి జరగలేదని ఆలోచనతో కావచ్చు, లేదా వారి వివిధ కారణాల చేత ఇవాళ కొంతమంది బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా కూడా ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మేము విజయం సాధిస్తాం. దానిలో ఎటువంటి అనుమానం లేదని తెలియజేస్తాం. మట్టి దందాతో మీకు సంబంధం లేదు, ఒప్పుకుంటాను. ఇసుక దందాతో అసలు మీకు ఏమాత్రం పరిచయం లేదు, ఒప్పుకుంటాను. మీరు పూర్తిగా అభివృద్ధి వైపే, అరాచకం మీ ఇంటి కాంపౌండ్ కూడా తాకదు, ఒప్పుకుంటాను. మున్సిపాలిటీలో ఏకపక్ష తీర్మానాలు లేవు, ప్రజాస్వామ్య గొంతును మీరు ఏమాత్రం హరించట్లేదు, దట్ ఐ యాక్సెప్ట్. ఇలా అయితే, ఇవన్నీ నిజమైతే ఎందుకు రంగనాయక స్వామి భూముల వివాదం మిమ్మల్ని ఎందుకు చుట్టుముడుతోంది? మీకు ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది? రంగనాయక స్వామి భూములు ఆ ప్రతిపక్షాల వారి జ్ఞానం ఉంటే కేవలం దానికి అర్థం ఉంటుంది. వాళ్ళ జ్ఞానం లేదు కనుకనే దీన్ని మాట్లాడుతూ ఉన్నారు. రంగనాయక స్వామి భూములు 462 ఎకరాలు, దాదాపు 400 మంది రైతులు, దాదాపు 1950 కాదు 1930 నుంచి కూడా వాళ్ళు అదే అక్కడ మాకు తెలియదు 100 సంవత్సరాల పై ముందే వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఏర్పరచుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఆ భూములు ఎట్లా వచ్చినాయో వాళ్ళకు మాకు తెలియదు. ఆ భూములు అంతకుముందు ఎవరియో మాకు తెలియదు. ఇవాళ మాకు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మాకు పట్టాకున్నది, కబ్జాకున్నది. మేమందరం కూడా, మా రైతులందరూ కూడా మరి పట్టా కబ్జాకుండి మరి 2013 కింది వరకు కూడా మరి మేము కొనుగోలు అమ్మకం కూడా జరిగి మరి బ్యాంక్ లోన్లు తీసుకొని మరి లోన్లు చెల్లిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ. కానీ అకస్మాత్తుగా అవి రంగనాయక స్వామి భూములు అని చెప్పి వాళ్ళు అధికారులు తెలిపేంత వరకు మాకు తెలియదు ఆ విషయం. వెంటనే దాన్ని తీసుకెళ్లి కోర్టులో వేయడం జరిగింది. అది కోర్టు పరిధిలో ఉంది. మరి కోర్టు త్వరలో నిర్ణయం చేయడం జరుగుతుంది. అది ఇవి నేను స్వయంగా నేనుగా ఆక్రమించుకుంటే మాట్లాడాలి. ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఇది ఎప్పుడొచ్చినాయి, ఎట్లొచ్చినాయి, ఇంతమంది రైతులు ఉన్నారు, 3 గ్రామాల ప్రజలు ఉన్నారు అక్కడ. నేను ఒక్క మనోహర్ రెడ్డి లేను అక్కడ.
నేను ఆ ఊర్లో పుట్టినాను కనుక వారసత్వంగా నాకు ఆ భూములు వచ్చినాయి, అంతే తప్ప నేను ఆక్రమించుకున్నది కాదు. ఇవాళ ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరుకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాస్తవాలు గమనించాలి. ఎక్కడ దేవాదాయ భూములు అవి? మేము 70 సంవత్సరాల నుంచి మేము మా పట్టా కాగితాలతో పట్టా పాస్బుక్లతో ఉన్నటువంటి మేము ఇవాళ మేము ఆక్రమించుకున్నామా? వాళ్ళు కేవలం వాళ్ళు దీన్ని రాజకీయ లబ్ధి కొరకు, అంటే జనంలో దీన్ని ఒక ఆరోపణ చేయటం కొరకే ఇటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప దానిలో ఎటువంటి పస లేదు. అవి న్యాయంగా ధర్మంగా అవి రైతుల భూములు. రైతులు 100 సంవత్సరాల పైనుంచే వాటిని సేద్యం చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎమ్మెల్యే గారు. ప్రతిపక్షాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి, సొంత పార్టీలో కొంతమంది తిరుగుబావుట వేశారు, మిమ్మల్ని ఏకాగ్రం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాను, పెద్దపల్లిలో అభివృద్ధి పరవళ్ళు తొక్కిస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ అణువణువున మీలో కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? ఒకవేళ ఈ ఎన్నికల్లో పెద్దపల్లి ఓటర్లు మీకే గనుక పట్టం కట్టే హ్యాట్రిక్ అందిస్తే మీ విజన్ ఏ విధంగా ఉంటుంది? పెద్దపల్లి పట్టణాన్ని గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే క్రమంలో పనిచేయడం జరుగుతూ ఉంది. మౌలిక వసతులు కల్పిస్తూ మౌలికంగా ప్రజల్లో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. రేపు మరింత గొప్పగా ఈ నియోజకవర్గాన్ని, ఈ పెద్దపల్లి పట్టణాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతో జిల్లా కేంద్రమైంది. ఈ జిల్లా కేంద్రమైనందుకు దీనికి ఆ విధంగా ఒక జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి ఎలివేషన్ కల్పించడానికి మరి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ మరింత గొప్పగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ ఒక స్టేడియం కావచ్చు, కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, తర్వాత ఇండోర్ స్టేడియం కావచ్చు, ఓపెన్ ఎయిర్ థియేటర్ కావచ్చు, లంగ్ స్పేస్ కావచ్చు, తర్వాత ఇక్కడ మరి ఒక ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడానికి కూడా మరి దానికి కూడా ప్రణాళిక ఉంది. ఈ పట్టణాన్ని నలుదిక్కుల విస్తరింపజేసి దీన్ని ఒక చక్కటి పట్టణంగా, ఒక వాసయోగ్యమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే పెద్దపల్లి నియోజకవర్గం పూర్తి స్థాయిలో వ్యవసాయక నియోజకవర్గం. ఆ వ్యవసాయదాలకు అనుగుణమైనటువంటి మరి విధంగా ఇక్కడ మరి ప్రజలకు మరి తగినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ, మరి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ, దిగుబడిని పెంచే విధంగా, అట్లాగే భూసారం పెంచే విధంగా, రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా దానికి ప్రణాళికలు ఉన్నవి. తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో మరి రైతును మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే రాజును చేయాలనుకున్నారో దాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లి రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా కృషి చేస్తూ మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. అందుకే ఎటువంటి మరి అనారోగ్యం లేకుండా ఉండాలి. అందుకే ఒక స్వచ్ఛ గ్రామాలుగా, స్వచ్ఛ పట్టణాలుగా తీర్చే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. అందుకే గతంలో మరి మేము చేసిన కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ నియోజకవర్గం గ్రామాలకు, మండలాలకు మరి స్వచ్ఛ పట్టణాలుగా, స్వచ్ఛ మండలాలుగా బహుమతులు కూడా అందించడం జరిగింది. వాటిని ఇట్లా ఈ విధంగా ముందుకు వెళ్ళి మరింత గొప్పగా ఈ ప్రజలకు ఆర్థికంగా వారికి మేలు చేకూరే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఆలోచనతో చేసే పనులు, మరి ఒక ప్రణాళికతో చేసే పనులు. మాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారంగా ఈ నియోజకవర్గ ప్రజలకు మరి వారికి మేలు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. రైట్. విద్యావేత్తలు లేదా విద్యావంతులు రాజకీయాల్లో ఉంటే సమూల మార్పు సాధ్యమని చెప్పి నినదిస్తారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్త అమర్త్య సేన్. మీరు విద్యావేత్త మాత్రమే కాదు, ప్రజల మనిషి కూడా. ఇప్పటి వరకు పెద్దపల్లిలో అభివృద్ధి కనిపిస్తోంది. ఇక ముందు మీ విజన్ కూడా సఫలీకృతమై పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో పరవళ్లు తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.